హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పాను కదా ఫ్రైడే రోజు నాట్ అని చెప్పేసి ముందు రోజు వరకు కూడా పీక్ పెట్టేసుకున్నారు అని చెప్పేసి ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను కదా. ఇవాళ అయితే ఈవినింగ్ ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకొని అదే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. షాప్ దగ్గర ఎందుకు ఆగాము అని అయితే మీకు డౌట్ రావచ్చు. మా సైడ్ అయితే తొలిగా నాటుకుంటుంటే నోరు తీపి చేయాలి అని చెప్పేసి స్వీట్ అయితే పంచుతారండి. బట్ మార్నింగే పెట్టాలి అంటే కొంతమంది స్వీట్ తింటారు, కొంతమంది తినరు కదా. తినకుండా పక్కన అక్కడెక్కడైనా పెట్టేసుకుంటే కొరుకుడు చీమలు అవి అయితే ఉంటాయి కదా, అవి తినేస్తాయి అని చెప్పేసి ఈవినింగ్ అయితే ఎవరైనా ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారు. మా అమ్మ అయితే మా నాన్నతో పంపించమని చెప్పింది, కానీ మేము కూడా వెళ్దాంలే అని చెప్పేసి ఎలా నాటుతున్నారు ఏంటి అని వీడియో తీసి మీకు కూడా చూపిద్దాము అని మేము కూడా అయితే వెళ్తూ స్వీట్ అయితే తీసుకొని వెళ్తున్నాము. 2 రకాలు అయితే తీసుకున్నాను అండి. ఒకటైతే పల్లి ఉండలు, అవే అండి పల్లితో ఉండలు చేస్తారు కదా, అదొకటి తీసుకున్నాను. ఇంకొకటి అయితే మడత కాజా, మొత్తం 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. అదే అక్కడ లోహిత అయితే షాప్లో అడావిడి చేస్తా ఉంది, వాళ్ళ అమ్మతో అయితే ఇప్పించుకుంటుంది. అన్ని కవర్లు అయితే సర్దుకుంటూ ఉంది. డైలీ ఈవినింగ్ మమ్మీ ఇంటికి రాగానే పనికి వెళ్ళేసి లోహిత వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గర అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అమ్మమ్మ పెట్టు అని చెప్పేసి. అవే అండి. ఇలానే మా దగ్గర అందరూ ఎవరైనా తొలిగా వరి నాటుకుంటుంటే ఇట్లా అయితే నోరు తీపి చేయడానికి అయితే స్వీట్ అయితే పెడతారు. మీ దగ్గర కూడా ఇలా పెడతారు అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాటేది ఏముందిలే, అందరికి తెలిసిందే కదా అని అనుకుంటారు, ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ మన వీడియోస్ ఎక్కడెక్కడ వాళ్ళందరూ చూస్తుంటారు కదా, తెలియని వాళ్ళు, సిటీలలో ఉండే వాళ్ళకి పల్లెటూరు వాతావరణం నచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళు ఒకరి ఇద్దరన్నా చూసి సంతోషిస్తారని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, అంతేను. అంతకు మించి అయితే ఏమీ లేదు. నెగిటివ్ కమెంట్స్ అయితే అస్సలు పెట్టొద్దు. మేమైతే పొలానికి అయితే రీచ్ అయిపోయాము. మొత్తానికి ఏం జరిగింది అంటే నారైతే సరిపోలేదండి. ముందు రోజు పీకి పెట్టిన నారు సరిపోలేదు, అలా అని కొంచెం ఉంటే అది కూడా పీకితే అది కూడా అయితే సరిపోలేదు. ఈవినింగ్ పైకి వచ్చేప్పటికి ఒక పక్క పాయ మొత్తం అయితే మిగిలిపోయింది. ఆ నారు కోసం అయితే అంతా అడావుడి అయిపోయింది. లేకుంటే 4 గంటలకే నాటైతే అయిపోయేది. నారు వేరే చేలల్లో 2 చేలల్లో ఒక దగ్గర 50, ఒక దగ్గర ఇంకొక 50 పెట్టుకుంటాను. పీక్కొని వచ్చి అలా ఇలా అయితే మొత్తం టైం అంతా తినేసింది. మమ్మల్ని అయితే మా నాన్న ఇక్కడ వదిలిపెట్టేసి నారుకైతే వెళ్ళాడండి బండి మీద తీసుకొని రావడానికి. లోహిత అయితే టైం పాస్ చేస్తా ఉంది ఇక్కడ ట్రాక్టర్ పైన కూర్చొని. వారైతే చూసారా నాటుతా ఉన్నారు. ఎవరిదైతే నాటు ఉంటుందో ఆ రోజు మాత్రం ఆ మనిషికి అయితే చాలా పని ఉంటుంది అండి. ఆల్రెడీ నారుకు అట్లా వేయడానికి అయితే మనిషిని పిలుచుకుంటారు, వాళ్ళు చల్లుతుంటారు. బట్ కొంచెం అక్కడక్కడ అందకపోతే అమ్మ వాళ్ళు అయితే సర్దుతారు. ఒకవేళ గెనాల మీద పెట్టి మర్చిపోయినా అవన్నీ అయితే కలెక్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ నాటే వాళ్ళకైతే అందిస్తూ ఉంటారు. ఇదిగోండి కొంచెమే కొరవ అయితే వచ్చింది, మిగతాదంతా అటు పక్కలైతే నాటేస్తున్నారు మ్యాక్సిమము. మా అమ్మ అక్కడ చుడుతుంది చూసారా, గమనించారా? పాయలు తల్లండి. అవి పాయలు పెట్టకుండా నాటారు అంటే మళ్ళీ సపరేట్గా మనిషి వచ్చి అయితే నాటాలి. వాళ్ళకైతే ఎకరానికి ఇంతని పర్టికులర్గా మనీ అయితే ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి మనీ ఇవ్వాలి. ఇప్పుడు అలా కాకుండా ఎవరు పాయల తాళ్ళు వాళ్ళు అయితే తీసుకొచ్చేసుకొని ఇలా పాయలు అంటే చిన్న చిన్న కాయల్లాగా పెట్టేసుకొని నాటుకుంటారు. చాలా సద్రంగా అయితే వస్తుంది చూడడానికి. వరి కోత కోసేటప్పుడు కానీ కలుపులు తీసేటప్పుడు కానీ ఎటువంటి రిస్క్ లేకుండా శుభ్రంగా అయితే పని అయిపోతుంది. మేమైతే ఆ గెనుం మీద ఉండి వీడియో తీస్తున్నాము. మా అమ్మకైతే అడావుడి అయిపోయింది పాపం. మమ్మల్ని అయితే పక్కకి వెళ్ళిపోమని చెప్తుంది. మేమైతే ఇంకా వచ్చేసి ట్రాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లోపు అయితే మా నాన్న కూడా అయితే వచ్చేసి ఇంకా ట్రాక్టర్తో పని అయిపోయింది కదా బురదలో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు వరకు అయితే ట్రాక్టర్తో పని అయితే లేదండి ఇక్కడ. సో అదంతా తీసేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి అదంతా అయితే పైకి తీస్తున్నాడు. ఈ అడ్డ ఎందుకు తోలుతారని కూడా అయితే అడిగారండి. అది కయ్యి సద్రం చేయడానికి అయితే తోలుతారు. అది ఎత్తు తగ్గులుగా ఉంది అంటే మరీ లోతుగా ఉండి మొక్క పెట్టాము అంటే మొక్క అయితే చనిపోద్దండి. మరి పైకి పెట్టాము అంటే మొక్క పెరగదు, అలా అని పిచ్చిగడ్డి అంతా ఎక్కువ అయితే అయిపోతుంది. సో నీట్గా అయితే అడ్డ తోలి పెట్టుకుంటారు. ఇంతకు ముందు ఎద్దులతో అయితే ఒక పక్క నాడుతుంటే ఒక పక్క అయితే తోలేవాళ్ళు. ఇప్పుడు అందరు ట్రాక్టర్లే కదా, సో ముందు రోజు తోలి పెట్టుకుంటున్నారు. చాలా నీట్గా అయితే వస్తుంది అంట. అప్పటికప్పుడు తోలడం వల్ల బురదగా ఉండి మొక్క అయితే చనిపోతుంది అంట. చావు నాట్లని కూడా వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ
మొక్కలు చనిపోవట్లేదు, అలా అని పని కూడా అయితే ఎక్కువ అయితే అవ్వట్లేదు. ఇంక ఫైనల్గా అయితే ట్రాక్టర్ని అయితే ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నారు. అక్కడ ఒక వైపు ఎత్తు అయిపోయింది, ఒక పక్క అయితే కిందకి గుంత అయిపోయింది, ఎక్కట్లేదు. దాని దగ్గరే తాతయ్య మనవరాలు అయితే కుస్తీ పడతా ఉన్నారు. లోహితకైతే ఈ రోజుతో ట్రాక్టర్తో ఉన్న తృప్తి అయితే తీరిపోయింది. మళ్ళీ వచ్చి పునాసనాట్ల వరకు అయితే పాపం లోహితకి ట్రాక్టర్ కనిపించదు, ఎక్కి ఆడుకోవడానికి ఉండదు. అంటే ఇంటి దగ్గర అయితే పెట్టరండి, వేరే పొలం ఉంది, పొలంలో అయితే తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఇంటి దగ్గర అన్నిటికీ అడ్డం అవుతుంది అని చెప్పేసి. ఇంతకుముందు నార్కట్లు మోసే వాళ్ళకైతే చాలా తక్కువ అమౌంట్ ఉండేదండి. ఇప్పుడు 1200 నుంచి 1500కి అయితే పెరిగిపోయింది. వాళ్ళ డిమాండ్ కూడా అయితే పెరిగింది. నార్కట్లు మోసే వాళ్ళు అంటే ఏంటి అంటే, నిన్న మా అమ్మ వాళ్ళు పీక్ పెట్టారు కదా నార్కట్లు, అవన్నీ కిందకి మనం నాటడానికి తీసుకెళ్ళడానికి అక్కడికైతే తీసుకెళ్ళి వాళ్ళు తట్టల్లో పెట్టుకొని మోసుకొని వెళ్ళి మొత్తం అయితే పొలం అంతా చల్లుతారు నాటే వాళ్ళకి అందించడానికి. సో కొంచెం కష్టంతో కూడిన పని కాబట్టి ఇప్పుడున్న ఎనర్జీని బట్టి వాళ్ళు మనీ కూడా అయితే డిమాండ్ చేస్తున్నారు. సో అందరూ అవసరానికి తగ్గట్టే ఉన్నారండి. వీళ్ళ అవసరం కాబట్టి, రైతుల అవసరం కాబట్టి వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా మనీ అయితే ఇచ్చేసి పని అయితే చేయించుకుంటున్నారు, తప్పట్లేదు. ఇదే అండి అడ్డా. ఇందాకైతే పైకి పెట్టేశాడు. ఇంటికైతే ఆల్మోస్ట్ 5కి అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ ఇంటి దగ్గర బర్రెల దగ్గర పని ఉంటుంది అని చెప్పేసి లోహితని ఏదో ఒక రకంగా పనిలో పెట్టాలి, లేకపోతే పనికి అడ్డం వచ్చేస్తుంది అని చెప్పేసి బోబులకైతే గింజలేయమని చెప్పేసి కొన్ని వడ్లు అయితే ఇచ్చాను. అదే చేస్తూ ఉంది. లోహితకి ఈ పని అప్పగిచ్చేసి నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయానండి. ముందైతే ఇల్లంతా శుభ్రంగా క్లీన్గా కసువులు అయితే కొట్టేశాను. ఇల్లు గజి బిజీగా ఉంది అంటే మైండ్ ఖరాబ్ అయిపోద్దండి, నాకు పని కూడా చేయబుద్ధి కాదు. సో ఇంకా పాపకి కసువులు కొట్టే ముందుగా ఏదో ఒకటి పెట్టాలి కదా, ఈవినింగ్ స్నాక్ ఆకలి అవుతుంటుంది అని చెప్పేసి నాటుకోడి గుడ్డ అయితే పెట్టేసి ఉంటే తీసుకెళ్ళి అదైతే స్టవ్ మీద వేసేదే ఫస్ట్ ఉడకబెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంట్లోకి అయితే వచ్చేసి కసువులు ఇవన్నీ అయితే శుభ్రంగా అయితే కొట్టేసుకున్నాను అండి. చెట్లు ఉన్నంత ఈజీ అయితే కాదు, పని కూడా చాలా ఉంటుంది. అదే సమ్మర్లో చెట్లు లేకపోతే కష్టంగానే ఉంటుందిలే, కానీ ఇప్పుడైతే ఈ ఆకు అంతా రాలిపోతూ చాలా చిరాకుగా ఉంటుంది. పని కూడా అయితే ఒత్తిడి ఎక్కువే అవుతుంటుంది ఈ చెట్ల వల్ల. సో ఎంత కష్టంగా ఉన్నా చెట్లు ఇంట్లో ఉన్నాయి అంటే నీడ వల్ల కొంచెం మనం ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటాం కదా. ఫైనల్గా అయితే ఇంట్లో కసువులు అయితే కొట్టేశానండి. ఇంకా బర్రెల దగ్గరికి వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాను పని చేసుకుందామని. లోహిత వచ్చేసి దూడని చూసారా, జో కడతా ఉంది, మీరే వినండి. ఎట్టా పాడేది, ఎట్టా ఏమైంది పడుకుందా? వద్దులేరా, ఇంకా అయిపోయిందిరా, పని అయిపోయిందిరా. అయ్యి చిచ్చా అయ్యా, ఎందుకులో అయితే కొడుతున్నావు? ఆమాం తినలా, తినిపోతే కొడతారా? నిన్ను అమ్మ కొడుతుందా తినిపోతే? అవునా, నిజమనుకుంటారులో అయితే. అయ్యయ్యో, అమ్మ తిప్పి పెడుతుంది కదా, నువ్వు కూడా తిప్పి పెట్టాలి, కొట్టకూడదు. పాపం అమ్మ, కొట్టకూడదు పాపం. తినలే ఏయి మరి, కొంచెం తింటుతామో ఇప్పుడు. బా కర్రతో తెచ్చి పెడుతుందిరా సామె. తినలా? ఇదిగో తాతయ్య పచ్చిగడ్డి తెస్తున్నాడు, పెట్టు. వావ్, ఇంకా లోహిత దూడతా ఆడుతూ ఉంటే నేను ఆల్మోస్ట్ అయితే బర్రెల దగ్గర పని కూడా అయితే చేసేసానండి. ఈ లోపు అయితే మా అమ్మ పొలం నుంచి వచ్చేసింది. అన్నం తీసుకెళ్తుందండి నార్కట్లో మోసే వాళ్ళకి. అండ్ ఎవరన్నా అన్నము కొంచెం సరిపోకుండా ఆడావుడిగా తీసుకొచ్చుకోకపోయినా కొంచెం తింటారులే అని చెప్పేసి కొంచెం ఎక్కువ అయితే పెట్టుకొని వెళ్ళిద్ది. అండ్ దానికి తోడు పొలంలో పెట్టేది కదా, కొరకుడు చీమలు కానీ ఏమన్నా పట్టేస్తుంటే పొద్దున ఎప్పుడో తినేస్తుంటారు కదా, ఆకలితో ఉండలేరని చెప్పేసి ఒక ముద్ద ఎక్కువ అయితే పెట్టుకొని వెళ్ళిద్ది. అవన్నీ అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసి పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇలా అయితే నా డే అయితే గడిచిపోయిందండి మ్యాక్సిమము. పాపకైతే కోడిగుడ్డు ఉడికిపోయింది కదా, ఇచ్చేసాను. తింటూ అయితే కూర్చుంది వాళ్ళ తాతయ్య దగ్గర. మీకు ఇంక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. సరే మరి ఉంటాను, అందరికీ బాయ్.